వాక్య భాగం తీసుకున్నాము. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ కొంచెం జాన్సన్ వాయిస్ ఇస్ వెరీ లౌడ్. తీస్తారా ఒకసారి? సామెతలు 18:21 ఎక్కువ వస్తుంది. చాలా నేను 1 2 3 అంటాను. చదవండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సార్ 1 2 3. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అది కొంచెం బెటర్. మళ్ళీ చదవండి. జీవము మరణములు 4 వశము. ఓకే ఓకే, అవును. దేవుని వశం అని రాయబడి ఉందా, లేకపోతే మనకు 4 వశం అని రాయబడి ఉందా? అంటే మరణమైన జీవమైన ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో కాదు, దేని ఆధీనంలో ఉన్నాయి? వాక్యం చెప్పేసా మన యొక్క నాలుక యొక్క ఆధీనంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి బ్రతకాలి అన్నా, ఓ వ్యక్తి చనిపోవాలన్నా అది ఎవరి యొక్క సామర్థ్యంలో ఉంది? హలో, ప్రభువా తీసుకెళ్ళారండి, విన్నారండి మాటలు ఎప్పుడైనా? మరి ఎంతవరకు అది వాక్యానుసారం? ప్రభువారు నిన్ను నన్ను తీసుకెళ్తే ఏ విధంగా తీసుకెళ్తారంటే, ఎలా అయితే ఏలియాని తీసుకుని వెళ్ళాడో, ఎలా అయితే హానోకుని తీసుకుని వెళ్ళాడో, ఎలా అయితే యేసు ప్రభువాన్ని తీసుకుని వెళ్ళారో ఆ విధంగా ఆయన తీసుకుని వెళ్తారండి. మరి ఏలియా మరణించాడా? హానోకు మరణించాడా? మరి యేసు ప్రభు మరణించారా? యేసు ప్రభు మరణించినప్పటికీ ఆయన తిరిగి లేచిన తర్వాత ఆకాశంలోకి ఏమైపోయినా ఆరోహణం అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన యొక్క ఎంపిక అండి. అనేక సార్లు నేను చెప్పాను, మనుషులు చనిపోవడానికి 3 కారణాలు. ఒకటి అజ్ఞానము, రెండవది వారి యొక్క ఎంపిక, మూడవది వారి యొక్క ఎంపిక అనేది వారి మాటల్లో చేసింది. సో మూడవది ప్రభువారు పిలుస్తారని చెప్పిన కదా, ఏ విధంగా పిలుస్తారు? ఏలియా రా అన్నప్పుడు ఏలియా ఎలా వెళ్ళిపోయాడు? అగ్ని రథముల పైన వెళ్ళిపోయాడు. హానోకు అంటే ఏం చేశాడంట? ప్రభుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఒక క్రిస్టల్ క్లియర్ గా మీకు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని వద్ద నుండి కేవలం జీవం మాత్రమే వస్తుందండి. ఏమొస్తుంది? కొంతమంది మనుషులు ఆలోచిస్తూ అలా కుదురుతుంది, ప్రభువు సర్వశక్తి మంతుడు కదా, ఆయన ఎవరిని కలిసి వారిని భూమి ఉంచేసి ఎవరిని కలిసి వారిని విడిచిపెట్టేస్తారు అని ఆలోచిస్తే, ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఉండి మీ పిల్లల్ని చంపేయాలని ఆలోచన మీకు కలిగి ఉంటారా? అంటే సాధారణంగా మానవులుగా ఉన్న మనమే, మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయినప్పుడే మనం దుఃఖిస్తూ ఉంటాము, ఏదో కొంచెం ఆయన ప్రేమను అర్థం చేసుకొని. ఇప్పుడు ప్రేమ ఉన్న యేసు ప్రభు వారు మనం చంపేస్తారు అంటే మరి ఈ మాట మనం నమ్ముదామా? హలో. సో బైబిల్లో మొత్తం మనం చూస్తే యేసు ప్రభు వారి గురించి పేదలు ఏమంటారంటే, నిత్య జీవపు మాటలు చెప్పే వారి దగ్గర ఎక్కడికి వెళ్ళమంటారు ప్రభు అంటారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని వద్ద నుండి కేవలము జీవం మాత్రం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి మరణం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం అంటుంది, వాక్యం చెప్తుంది, ఈ మరణానికి ఆధిపత్యము ఎవరు వహించేవారు అంటే సాతానుకి అధికారం ఉండేది. ఎప్పటి వరకు? యేసు ప్రభువు వచ్చేంత వరకు కూడా సాతానుకి అధికారం ఉండేది. కానీ సాతానుకి అధికారం ఎలా వచ్చింది? మొదటి ఆదాము ఆ అధికారం ఇచ్చేసి సాతానుకి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ సాతాను దగ్గర అధికారం ప్రభువు ఎవరికి ఇచ్చేసాడే? సంఘానికి ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, జీవము మరణము నా యొక్క 4 వశము. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు ఎవరికైతే మాట్లాడుతున్నావో నువ్వు కొంచెం జాగ్రత్తగా నువ్వు మాట్లాడలేను. సో మనం ప్రశ్నించుకుందాం, నా మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? జీవపు మాటల్లాగా ఉంటున్నాయా?
ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉంటున్నాయా, లేకపోతే వాళ్ళని వెరగొట్టే వారిగా ఉంటున్నాయా? అసలు ఆలోచించండి. ఈజ్ మై వర్డ్స్ ఆర్ బిల్డింగ్ అదర్స్ ఆర్ ఈజ్ మై వర్డ్స్ డిస్ట్రాయింగ్ అదర్స్? చాలా ఈజీ కదా ప్రజల్ని క్రిటిసైజ్ చేసి, కంటెంట్ చేసి జడ్జ్ చేయడం అంటే. కానీ వాక్యం అంటుంది యేసు ప్రభువు వారు ఆయన సావరెన్ జడ్జ్ అని. ఎవరైనా అధికారంలో ఏమంటారు, ఏదైనా చివరి స్థాయి ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మన విషయంకి గొడవకి వెళ్ళాం అనుకోండి, ఎక్కడెక్కడ లోకల్ కోర్టుకి వెళ్తాం, తర్వాత లాస్ట్ ఏంటి కోర్టు ఉంది, హైకోర్టు సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టులో ఏది డిక్లేర్ చేస్తే అదే ఫైనల్ కదా. అదే విధంగా యేసు ప్రభువు వారు జడ్జ్ అయి ఉండి ఎవరిని జడ్జ్ చేయలేదు. హలో, ఇప్పుడు 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 వాక్యం అంటే ఆయన పోయి నడుచుకోండి అని చెప్తుంది. సో మనం కూడా ప్రజల్ని జడ్జ్ చేయడం కాదు, కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ జీవితం బాగుపడుతుందో మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ క్రిటిసైజ్ చేసే జాబ్ ఎవరో తెలుసా? అంటే కించపరిచేది ఎవరో తెలుసా? వాక్యం అంటుంది మన యొక్క సహోదరుని కించపరిచేది ఎవరంటే సాతాను. ఓకేనా? ఇప్పుడు అంటాను, సాతాను కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. నేను ఎలా అయితే క్రిటిసైజ్ చేస్తున్నానో మీరు కూడా క్రిటిసైజ్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసే వాళ్ళందరూ ఎవరు తెలుసా? జీతం తీసుకోకుండా సాతాను కింద పనిచేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇది అంటాడు, నువ్వు సాతాను కింద ఎంప్లాయ్మెంట్లో ఉంటావా, దేవుని కింద ఎంప్లాయ్మెంట్లో ఉంటావా? అంటే దేవుని కింద మనం ఉన్నామంటే మన యొక్క మాటలు ఇతరులు విన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? అబ్బా, వీరిని కలుసుకున్న తర్వాత, వీరి యొక్క మాటలు విన్న తర్వాత నా జీవితం మీద ఇంకో హోప్ వచ్చింది అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సో క్రాస్ చెక్ చేసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరైనా వెళ్ళొకసారి డోర్ అది ఓపెన్ చేయరా? సరే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి మొదటి సామ్యుయేలుకి వెళ్దామండి. మొదటి సామ్యుయేలు 17వ అధ్యాయము. అందరూ ఓపెన్ చేద్దాం. చూసారా? మొదటి సామ్యుయేలు 17వ అధ్యాయం. సరే, ఏదైనా పరిస్థితి మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఆ పరిస్థితి మనకు చేయి దాటిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? యుద్ధం ఎవరిది అంటాము? చెప్పండి, యుద్ధం యెహోవాది అని చెప్పండి. ఓకే, సరే. నేను కొద్ది రోజులుగా ఇది నేను ఎగ్జామిన్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి మీరు ఇలా ఆలోచించారని చెప్పండి. సరే, ఏదైనా పని చేయాలని మీరు మొదలు పెట్టారు అనుకుందాం, ఏదైనా కార్యం జరగాలని. అది జరుగుతుంది అనుకోండి, నెక్స్ట్ మీరు తీసుకునే మేజర్ స్టెప్ ఏంటిది? హలో, చూడండి, సాధారణంగా మనుషులు దేవుడి మీద ఎప్పుడు ఆధారపడతారంటే, ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వదో అప్పుడు దేవుడే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పని చేస్తున్న దగ్గర నీకు శాలరీ ఇస్తలేదు, ఓకేనా? శాలరీ అయిపోతే నువ్వేం చేస్తావు? ఫస్ట్ నీ వంతు నువ్వు పోరాడతావు, అదేనా? సార్, నేను ఇంతలా కష్టపడుతున్నాను, నా శాలరీ ఇస్తే ఏంటి, ఇవ్వండి సార్ అని అడిగారు. ఇస్తాంలే అని చెప్పారు, మీరు ఊరుకుంటారు. ఒక వారం అయిపోయి 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు, ఇస్తాం లేదా, ఎక్కడికి వెళ్తావు కదా అన్నారు అనుకోండి. అలా నెల అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా ఆఖరికి, అరే 1 నెల 6 నెలలు అయిపోయింది, ఇంకా ఏం ఇస్తలేదు, ఏం చేస్తావు? అప్పుడు మళ్ళీ ఇంకా ప్రార్థన చేయడం, ప్రభా 1 నెల 6 నెలలు అయిపోయింది ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని అడుగుతావు. అడగా నేనంటే నువ్వు ఇది మంచి చేసే పెద్ద రాంగ్ స్టెప్ అని. నేనేమంటా తెలుసా, నువ్వు ఫస్టే దేవుడిగా సహాయం పొందుతున్నావు అనుకో, ఇది నెలలో వేస్ట్ అయ్యేది కాదు కదా. హలో, చూడండి, వాక్యం స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే యెహోవా మీద ఆనుకుంటారో వారు గొప్ప కార్యం చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు కొంచెం మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇద్దాం. నేను చేసే ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క సహాయంతో పని చేస్తున్నానా? నేను మాట్లాడేటప్పుడు దేవుని యొక్క సహాయంతో మాట్లాడుతున్నానా?
ఇప్పుడు దేవునికి సహాయం ఎందుకు కావాలి తెలుసా? ఎందుకంటే ఈ లోకం ఎలా ఉందంటే ఇదంతా పాడైపోయిన లోకం అండి. ఏదైతే సిస్టమ్ కింద మనం ఉన్నామో ఈ సిస్టమ్ మనల్ని ఎప్పుడు కూడా ప్రాస్పర్ అవ్వనివ్వదు. సరే, మీరు ఎప్పుడైనా రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అది పొద్దున అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ట్రాఫిక్ ఎలా ఉంటుందండి? నాకు అనిపిస్తుంది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఇంత ట్రాఫిక్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ఎందుకు ఇంత ట్రాఫిక్ అంటే మనం ఏ సిస్టమ్ మనం క్రియేట్ చేయలేమా? ట్రాఫిక్ లేని కంట్రీని మనం చేయలేమా? సరే, కంట్రీని పక్కన పెడదాం. ఇప్పుడు భారతదేశంలో ద బెస్ట్ సిటీ ఏంటంటే హైదరాబాద్. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి మియాపూర్ వెళ్ళాలనుకుంటే బండి మీద మార్నింగ్ అవర్స్లో అవ్వచ్చు, ఈవినింగ్ అవర్స్లో అవ్వచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ మించేస్తుంది, అంతేనా? దాంట్లో నడుచుకుని వెళ్ళిపోవడం చాలా ఈజీ అని. ప్రైజ్ లార్డ్. ఓకే, నేను చెప్పే విషయం ఏది సార్, ఏది సిస్టమ్ ఉందో ఇది ఆల్రెడీ ఫెయిల్యూర్ సిస్టమ్ అండి. ఆ సిస్టమ్ కింద ఉంటూ ఆ సిస్టానికి బియాండ్ జీవించాలంటే ఈ రోడ్ వేస్ ఫాలో అవుతే అవన్నీ మరి ఏం చేయాలి? హలో, నీకు విషయం చెప్పనా? పెట్రోల్ ధరలు పెంచేసి ట్రాఫిక్ జామ్ పెట్టేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయండి. బండి ఫాస్ట్గా వెళ్తే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అయిపోతుందా? ఎవరు బండి స్లోగా వెళ్తే పెట్రోల్ ఖర్చు అయిపోతుంది కదా? కూడా స్లోగా వెళ్తాం అంటే పెట్రోల్ స్లోగా తాగుతుంది, అంతా అబద్ధం. ద మోర్ ద ఫాస్ట్ యూ గో కదా, ద లెస్ ద పెట్రోల్ ఇట్ టేక్స్. ఎంత స్లోగా వెళ్తే అంత పెట్రోల్ అయిపోతుంది. మరి ఇంత ట్రాఫిక్లో ఫాస్ట్గా ఎలా వెళ్ళగలుగుతాం? నేను చెప్పే విషయం ఏ సార్, ఈ లోకపరమైన సిస్టమ్ ఏది నీకు హెల్ప్ఫుల్ అవ్వదండి. ప్రైజ్ లార్డ్. అది ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను అంటాను, ఎవరికైనా మీకు ఛాలెంజ్ రిలీజ్ చేస్తున్నా, మన సిటీ ఆఫ్ హైదరాబాద్ మీద బాగా మీరు వర్కౌట్ చేసి ట్రాఫిక్ లేని సిస్టమ్ను మీరు తీసుకువస్తే ఆలోచించండి, ప్రతి నిమిషంకి మీ డబ్బులు దగ్గర వస్తాయి. ప్రైజ్ లార్డ్. రోజుకి సంపాదించాలి ఉన్నారా? రోజు కూలీకి వెళ్తే డబ్బులు వస్తున్నాయి మీ దగ్గర? వస్తున్నాయండి. నెలకు జీతం తీసుకుని ఎంతమంది ఉన్నారు? వారానికి జీతం తీసుకుని ఎంతమంది ఉన్నారు? రోజుకి జీతం తీసుకున్న ఎంతమంది ఉన్నారు? గంటకి జీతం తీసుకున్న ఎంతమంది ఉన్నారు? నిమిషంలో జీతం తీసుకున్న ఎవరు ఉన్నారు? సెకండ్కి జీతం తీసుకున్న ఎంతమంది ఉన్నారు? నేను ప్రవచిస్తున్నాను, మీరు నెల వరకు వెయిట్ చేయక్కర్లేదు. వారంలో మీరు సంపాదించే విధంగా మీకు ఒక రిసోర్స్ ఎస్టాబ్లిష్ అవ్వను కాక. అవును చెప్తారా? వారం కాస్త కొంచెం తక్కువ గంటలో మీరు సంపాదించిన వాళ్ళు మీరు మార్చబడదు కాక, నిమిషంలో డబ్బులు మీదకి వచ్చిన కాక. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగా గమనిస్తే బిలియనర్స్ మిలియనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమి నెల వరకు వెయిట్ చేయాలి డబ్బుల కోసం. ఎంతమంది తెలిసిన విషయం? దే హ్యావ్ ఎ సిస్టమ్. వాళ్ళు ఎటువంటి సిస్టమ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారంటే, అన్నా సరే అమ్మని అకౌంట్లో డబ్బులు వస్తూ ఉంటాయంట. ఎంతమంది తెలిసిన విషయం? నేను అంటాను, యేసు ప్రభుని తెలుసుకున్న ఒక వ్యక్తే అంత ధనవంతుడు అయ్యాడంటే, ఇప్పుడు యేసు ప్రభు తెలుసుకున్న వ్యక్తి నువ్వు నేను ఇంకెంత ధనవంతుడు అవ్వాలి? హలో పాస్టర్, మా డబ్బులు అది పాస్టర్ గారు ఎవరు ఉన్నారు? వాళ్ళు ప్లీజ్ ఐఎమ్ హియర్, నా అకౌంట్ డీటెయిల్స్ మీకు చెప్తే నాకు పంపించండి కొద్దిపోతే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం గత 100 సంవత్సరాల క్రితము మనము బైబిల్ని స్టడీ చేస్తే వాక్యం ఏమని బోధించేవారంటే, ఈ డబ్బంతా సాధారణ దగ్గర నుంచి వచ్చింది, డబ్బు మీద ఆశ ఉండకూడదు అని నేర్పించారా? డబ్బు ఆశ ఉండకూడదు, డబ్బు ఆశ ఉండకూడదు. హలో, డబ్బు ఆశ ఉండకూడదు కదా, ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నా దేవుడికి ఇవ్వకుండా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమి నీ దగ్గర ₹1,00,000 అయినా ఆయన ఏమి షేక్ అవ్వడు, 10 లక్షలున్నా ఆయన ఏమి షేక్ అవ్వడండి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నీ దగ్గర ఎంత ధనం ఎక్కువ ఉంటుందో అంతలా దేవుడి కార్యంలో నువ్వు చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. సరే, కొంచెం సైడ్కి వస్తాను, అనే మెయిన్ మెసేజ్ పక్కన పెట్టేసి. ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన శరీరమును ఎవరికి అప్పగించారండి? హలో, యేసు ప్రభువు చనిపోయారా?
ఆయన శరీరమును ఎవరి యొక్క సమాధిలో పెట్టారు? యోసేపు కదా. మరి 12 మంది శిష్యులు యేసుని వెంబడిస్తున్న ఆయన శరీరం ఈ యొక్క శిష్యులు ఎందుకు పట్టుకెళ్ళిపోయారు? నేమ్ అండ్ ఫేమ్ లేక. ఏం లేక? నేము, ఫేము, మనీ లేక. కానీ ఇక్కడ యోసేపుని చూస్తే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అక్కడ పిలాతు దగ్గర ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తను క్యారీ చేశాడంటే, యేసు ప్రభుని ఆయన పబ్లిక్ గా వెంబడించకపోయినా తను ప్రైవేట్ లైఫ్ తను గమనిస్తే యేసు ప్రభు తను ఫాలో అయ్యేవాడండి. ఫాలో అవుతూ ఒక రోజు మూమెంట్ వచ్చింది, ఆయన శరీరం ఎవరిని అప్పగించాలి. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి వెళ్ళి ఇలా పిలాతుని అడిగినప్పుడు ఆ పిలాతు ఏం చేశాడంటే ఆ యేసు ప్రభు శరీరమును ఎవరికి ఇచ్చారు? యోసేపు ఇచ్చారు. ఇప్పుడు యోసేపు ఎవరండి? అని చెప్పండి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పండి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పవర్ అని చెప్పండి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మనీ అని చెప్పండి. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఒక విషయం చెప్తాను నేను, ఎవరైనా సరే జ్ఞానవంతులు ఆయన బ్రతుకున్నప్పుడే సమాధి కట్టించుకుంటారా? యోసేపు ఎంత ప్రీ ప్లాన్ ఉన్నాడంటే, నేను ఒక రోజు చనిపోతాను నేను, సో నా చనిపోయినది ఎవరు నన్ను ఎక్కడెక్కడ పడేయకూడదు, నన్ను నీట్గా సమాధి చేయాలని ముందుగానే సమాధి సెట్ చేసుకున్నాడు ఆయన. అలా చేసుకోవడం కాబట్టి తను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ రాంగ్ అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. నన్ను వింటున్నారా నా మాటలు? ఆయన ఐడియాలజీ రాంగ్ అవ్వచ్చు. అరే పలానా రోజు నేను చనిపోతాను కాబట్టి సమాధి నేను కట్టుకోవాలనేసి సమాధి ముందే పెట్టుకున్నాడు. నేను అంటే అలా కట్టుకున్నదిగా నేను పోయాడు. నేను నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండాలి సార్? ఈ లైఫ్ తో ఇంకో లైఫ్ ఉంటుంది కదా, ఏ విధంగా నేను జీవించాలి అని నీ యొక్క ఐడియాలజీ ఉండాలి. అలా కాకుండా మన తెలిసి ఎవరో మన తెలుగులో ఒక ఆయన ఉంటారు, ఎవరు డాన్సర్, ఫుల్ డ్రంకెన్ మాస్టర్ అయిపోయాడు రీసెంట్ కాలంలో, చనిపోయాడు కూడా. రాకేష్ మాస్టర్ గారు, ఓకే సారీ టు సే, తను బ్రతుకున్నప్పుడే తన సమాధి గోవంతా తవ్వించున్నాడంట. ఇప్పుడు ఏమైంది? ఏ సమాధి ఆయన తవ్వించినా ఆ సమాధి కూడా వెళ్ళిపోయాడు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండాలి? లైఫ్ కి సంబంధించి ఉండాలి, డెత్ కి సంబంధించి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో మొదటి విషయం ఈరోజు నేను చెప్పిన విషయం ఏంటంటే, మనం బ్రతకాలన్నా చనిపోవాలన్నా అది మన యొక్క నాలుక వశము. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సో రెండోది నేను చెప్పిన విషయం ఏంటిది? ఈ డబ్బు అనేది చెడ్డది కాదు, అది మంచిది అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక డబ్బులు చెడ్డవైతే ప్రభువు ఎందుకు అడుగుతాడు ఏమనేసి? ప్రథమ ఫలం ఇవ్వండి అని ప్రభువు ఎందుకు అడుగుతారు? దశభాగం ఇవ్వండి ఎందుకు అడుగుతారు? ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే మన వాక్యం వెళ్దాము. మొదటి సమయాల ఏం చదువుతాం మనము? 17వ అధ్యాయమా? ఓకే, ఇది కొంచెం స్టడీ చేద్దామా? ఎంతమంది దావీదు ఇంకా గొలియాతు స్టోరీ మీకు తెలుసు? సరే, దావీదు ఎవరండి? ఎవరండి? ఇంకా ఆపుతారా? గొర్రెలు కాపాడిన గొర్రెలు కాపాడిన వ్యక్తిని రాజుగా మార్చడండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, శాశ్వతమైన కృపను అనుభవించిన వ్యక్తి అని చెప్పండి. ఈ రోజు కూడా యేసు ప్రభు ఎవరని చెప్తారు తెలుసా? దావీదు కుమారుడు అని చెప్తారు. నువ్వు నేను ఎత్తపడము అంటే అప్పుడు చచ్చిపోము. ఎవరైనా నీ గురించి ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందండి? అరే వీళ్ళ యేసుకు చెందిన వారని చెప్తే ఎలా ఉంటుంది? అదే 100 తరముల తర్వాత కూడా చెప్తే ఎలా ఉంటుంది? హలో, ఎలా ఉంటుంది? నేనేమన్నా, నీ జీవితము కేవలం 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదు. అయితే నువ్వు బ్రతుకుతావో అది లైఫ్ లాంగ్ ఎటర్నిటీ వరకు క్యారీ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. నీ యొక్క బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. జాయ్, యువర్ క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జాయ్ చాలా కరెక్ట్గా చెప్పండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దావీదు ఎవరండి? ఓకే, మహారాజు. ఓకేనా? మరి గొలియాతు ఎవరండి? ఫిలిస్తీయుడు. ఓకే, కొంచెం లోతుగా ఆలోచిద్దాం. దావీదు ఎవరంటే తను దేవుని యొక్క సంబంధి. అంతేనండి. దావీదు ఎవరు? దేవుని యొక్క సంబంధి. మరి గొలియాతు ఎవరు? సాతాను యొక్క సంబంధి. అంటే దావీదు యొక్క పుట్టుక వేరు, ఈ యొక్క గొలియాతు యొక్క పుట్టుక వేరు. గొలియాతు ఎలా ఉండేవాడంట? ఇప్పుడు సాధారణ వ్యక్తి ఎంతవరకు ఉంటారండి?
6 feet 7 feet. కానీ గొలియాత్ కోసం ఎంత వరకు ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ దీనికి ట్రిపుల్ ఉంటుంది. ఓకేనా? మరి ఇది ఇట్లా పుట్టడం కారణం ఏంటిది? మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క దూతలు మనుషుల యొక్క కుమార్తెలతో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు అన్నారంట. వాళ్ళు ఏమనేవారంటే నెఫిలిమ్స్ అనేవారు. మీకు ఇంకొని చెప్పనా? ఇప్పుడు ఓకే, ఒక సైడ్ నోట్స్ కూడా చెప్పనా? నోవా కాలంలో ప్రళయం ద్వారా చాలా మంది చనిపోయారు. కేవలం మనుషులు చనిపోయారా లేదా జంతువులు కూడా చనిపోయినాయా? పాపం చేస్తే మనుషులు కదా పాపం చేసింది, మరి జంతువులను చంపేది ప్రభువారు. హలో, సరే వినండి. వెళ్ళేపో ఈ దేవతలు ఉన్నాయి కదా, కేవలం మనుషుల కుమార్తెలతో పడుకోలేదు, అప్పుడు జంతువులు కూడా పడుకో మొదలుపెట్టింది. హలో, అప్పుడు క్రియేషన్ మొత్తం చాలా కరెక్ట్ అయిపోయింది. అందుకే ప్రభు ఏం చేసిన మొత్తం ఇది తుడిచి వేసేసాడు. అలాంటి ప్రభువారికి జంతువుల మీద జాలి లేదంటే జాలుంది కాబట్టి ఈ నోవాతో పాటు జంతువులను కూడా ఆయన పడవలోకి ఎక్కించారు. కొంతమంది అంటారు పల్లొక రాజ్యంలో కుక్కలు ఉంటాయా? కుక్కలు ఉంటాయండి. ఏ కుక్క ఉంటో తెలియదు, మా కుక్కలైతే ఉంటాయి అక్కడ. మరి ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు పరలోక రాజ్యం కుక్కలు వెళ్ళవు అంటే ఆయన న్యాచురల్ గా కుక్కల గురించి మాట్లాడలేదు. మనుషుల్లా ఉండి కుక్క స్వభావంతో ఉంటారు కదా, వారిని ఉద్దేశించాడు ఆయన అన్నాడు ఆయన. మరి గుర్రాలు అంటే పరలోకంలో సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మాట చెప్తా. యేసు ప్రభువు తను దేంతో పోల్చుకున్నాడంటే యూదా గోత్రుడు సింహంతో పోల్చుకున్నాడు. ఇప్పుడు సింహాలు ఎద్దులు గుర్రాలు పరలోకం లేకపోతే ఆయన ఎందుకు వీటితో పోల్చుకుంటాడు? ప్రైజ్ లార్డ్. ఓకే, నేను చెప్పే ఇంకో విషయం ఏంటంటే పరలోకంలో జంతువులు కూడా ఉంటాయి. ఓకేనా? కానీ మన గురి పరలోకం ఎందుకు తెలుసా? ఓకే, ఒక ప్రశ్న ఇద్దాం. వై వి ఆల్వేస్ లుక్ టు ద హెవెన్? కీర్తనకారులు అడగా నా కళ్ళు ఎటువైపు ఉన్నాయంట? ఆకాశమందున్న అసీనుడా. ఓకే, ఇప్పుడు మన దృష్టానికి పరలోకం ఎందుకుంది కారణం? ఒకవేళ పరలోకం యేసు ప్రభువు లేరు అంటే నువ్వు నేను పరలోకం చూస్తామా? పరలోకంగా ఎందుకు మనం చూస్తామంటే యేసు ప్రభువు ఉన్నారు కనుక. ఒకవేళ యేసు ప్రభువు పరలోకంలో లేరు, నరకంలో ఉన్నారు అంటే సంఘాలు ఇప్పుడు బోధించే వాక్యం ఏమైపోతుంది? నరకానికి మారు వేసి అని చెప్తామా? హలో, వాట్ మేక్స్ ఏ హెవెన్ హెవెన్? జీసస్. ఓకేనా? ఓకే, సో దావీదు ఎవరండి? రాజు, గొలియాతు సైనికుడు. దావీదు దేవుని యొక్క సంబంధి, గొలియాతు సాధన యొక్క సంబంధి. ఓకే, ఈ విషయం చెప్పండి. యుద్ధం యెహోవాదే. సరే, మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అన్నారా యుద్ధం యెహోవాదే అనేసి? హలో, సరే దాని వెనకాల కారణం ఏంటండి? దానికి అనడానికి ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధం యెహోవాదే అని ఎప్పుడు మనం డిక్లేర్ చేస్తాము? ఎప్పుడైతే నీలో జీవం వెళ్ళిపోయి, నీలో స్టామినా వెళ్ళిపోయి, ఎనర్జీ వెళ్ళిపోయి, నీకున్న అవకాశాలన్నీ చల్లారిపోయి నువ్వు ఏమి చేయలేవు, అప్పుడు అంటావు యుద్ధం యెహోవాదే. అంటే నీకున్న ఎంత ఆలోచన ఏంటిది? ఇంకా నేను పోరాడలేను బాబు, నువ్వే పోరాడని అర్థం కదా. సరే, ఈ మాట అన్నది ఎవరండి? దావీదు ఏమన్నాడు? యుద్ధం యెహోవాదే అన్నాడు కదా, అన్నాడు లేదా? మీరు వాక్యం అన్నారా? మరి యుద్ధం చేసినవారు అన్నాయన బాగానే ఉన్నాడు యుద్ధం యెహోవాదే అని. కానీ యుద్ధం చేసినవాడు మరి ఈయన చేస్తాడు. కానీ నువ్వు నేను ఏం చేస్తావు? యుద్ధం యెహోవాదే అని ఆయన చూస్తావు అంటావు. వెళ్ళి మీరు యుద్ధం చేయలేదు. అదిగా జరిగిన విషయం. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ ఫాలో మీ. యవన్ నిద్ర యెహోవాదే అన్నట్టు ఉంది. నుంచోనైనా ప్లీజ్ మేక్ హిమ్ టు స్టాండ్ అండ్ లిసన్ టు ద వర్డ్. లేకపోతే ఏజరీలు ఉన్నాయినా. సో చర్చ్లో యవనస్తులు మాత్రం నిద్రపోతున్నాడు కనబడితే ఇలా యవన్ కనబడినట్టుగా మిమ్మల్ని మాత్రం మొహమాట నేను నుంచోబెట్టేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అలా ఎవరు వెనకాలంటే చూడే నిద్రపోతున్నారు ఏమని చెప్పండి. యుద్ధం యెహోవాదే అని చెప్పండి. ఈ మాట అన్నది ఎవరు? దావీదు. యుద్ధం యెహోవాదే అని ఈయన యుద్ధం చేశాడు. మనం ఏం చేస్తాం? యుద్ధం యెహోవాదే ఆయన పెట్టేస్తాం. ఇప్పుడు యుద్ధంలో నువ్వు గెలిస్తే ఓడిపోతావా? మరి యుద్ధం యెహోవాదే అనేసి ఓడిపోతావు. ఎందుకు? యుద్ధం చేసింది ఎవరు చేస్తా? నువ్వు నేనండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ వాక్యం చదవదు మనకు అర్థమవుతుంది.
ఎన్నో వచనం చదువుతాము? 12వ వచనం చదువుతామా? చాలా కంటెక్స్ట్ అయితే అప్పుడు యెహోవా ఒక్క నిమిషం అండి, మనం 41 వెళ్ళిపోదామండి, ఈజీ ఉంది. తీసారా తెలుగులో? చదవండి. 17వ అధ్యాయం 41. ఓకే ఓకే. ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి ఒక నిమిషం మళ్ళీ చదవండి. దారు మోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి 42 చదువుదాం. ఓకే ఓకే. దావీదు ఎవరంట? తెల్లడం గురించి మాట్లాడలేదు. బాలుడు. గొలియాతు ఎవరు? పరాక్రమం కలిగిన వాడా? అంటే ఫిజిక్ గా చూస్తే గొలియాతు ఎలా ఉండే? చాలా పొడుగ్గా కండలు వేసుకున్నాడు. కానీ దావీదు ఎలా ఉండే? వైభవ సూర్యవంశం లాగా ఉండే. హలో ఓకే, లెట్స్ కంటిన్యూ రీడ్. ఎర్రటి వాడును ఏంటండి? ఈజ్ సో బ్యూటిఫుల్ లైక్ us. చెప్పండి, నేను అందమైన వ్యక్తిని అని చెప్పండి. దావీదు బాలుడే కానీ అందంగా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. ఓకే, చూసారా? అయ్యా, ఆయన బ్యూటీని చూసి వీడికి ఆదేమో అనుకున్నాడు. హలో, మనం చూడడానికి అందంగా కనపడుతున్నాం. మనం ఎవరు తెలుసా? మనము సైనికులం అండి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రవచిస్తున్నాను, నీ యొక్క అందం చేత సాతాను మోసపోవడం గాక. హలో, ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క వయసుని చూసి సాతాను మోసపోవడం గాక అనుకున్నాడు. వీళ్ళ జాన్సన్ చూడండి హరిపోవడం లాగా ఉన్నాడు, వీడేం చేస్తాడు అని అనుకున్నామో. కానీ చర్చ అయిన తర్వాత వాడు చర్చకి వెళ్ళి ఓ చిన్నోడు అనుకున్నాడు, కానీ చాలా గొప్పవాడే అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి వాళ్ళు పిలుస్తారండి. ఏమన్నాను? నువ్వు ప్రార్థన చేయకుండా నేను విజయం సాధించేస్తాను అనుకుంటే నువ్వు అనుకుంటా ఉంటావు, ఓడిపోతా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ రీడ్. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే. ఏమన్నా గొలియాతు అన్నాడు, ఎలా కర్రేసుకుని వచ్చేస్తున్నావు, నేను కుక్కన దావీదు చెప్పలేదేమో, నేను చెప్తున్నాను. హలో, ఇప్పుడు మన రోడ్ల మీద కుక్క కనపడి అనుకోండి, ఏం చేస్తాం? హలో, ఏం దొరుకుతుందో చూస్తాం. ఫస్ట్ రాయి చేస్తామో చూడమా? హలో, సో ఇట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మనం ఎలాగో కుక్కలు చేసినప్పుడు రాయలు తీసుకున్నామో, ఈ దావీదు కూడా గొలియాతు చేసినప్పుడు కత్తి బాగా ఏమనుకోలేదు, రాయలు తీసుకుని అనుకోని అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు నాకు శత్రువు ఎలా కనపడాలి సార్? పిరికి వల్ల కనపడాలని. ఎలా కనపడాలి? ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి చిన్న రాంగ్ ఐడియాలజీ తెలుసా? మీరు ఎప్పుడైనా హర్రర్ మూవీస్ చూసారండి? హర్రర్ మూవీస్ చూసారా? చంద్రముఖి అసలు ఎవరండి అమ్మ చర్చికి ఎప్పుడు రాలేదు? అరుంధతి ఏది దేని మూవీలా? ఓకే, అనుకుందాం. మనకున్న ఆలోచన తెలుసా? ఏమైనా హర్రర్ మూవీ చూసామనుకో ఒక భయం అనిపిస్తూ ఉంటుంది. అరే ఏమైనా దెయ్యం వచ్చేస్తుందా? కొంతమంది ఉంటారండి, పొద్దున నైట్ కూడా లైట్ వేసి పడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుస్తూ ఉన్నారు మీకు? వాళ్ళకి అర్థం కాని ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మనసు మార్చుకోండి. దేవుడు సూర్యుడిని చంద్రుడు ఎందుకు ఇచ్చారంటే సూర్యుడు ఉన్నంతకాలం పని చేస్తామని, చంద్రుడు ఉన్నంతకాలం పడుకుంటామనేసి. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన దైవజనులు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మనమైతే టైం ఫాలో అవ్వకుండా పడుకుంటా లెగుస్తూ ఉంటాము. కానీ అప్పుడు రోజుల్లో అంట సూర్యుడు లేచేటప్పుడు లేచేవారంట, సూర్యుడు అస్తమించినప్పుడు పడుకునేవారంట. అలా నీ యొక్క నాకు జీవితం ఉండదు కాక. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక సైడ్ నోట్స్. ఇంకోటి, ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అదే అలిసిపోయినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అదే కంటిన్యూ అవుతుందా లేదా ఏమైనా మార్పు వస్తుందా? నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు, అయినా ప్రే చేస్తావు ఉన్నావు. అది 1 డే, 2nd డే, 3rd డే, 4th డే అలానే కొనసాగిస్తావు అని అనుకో.
మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను. ఒకరోజు ప్రార్థన ఆపి రెస్ట్ తీసుకోండి. హలో, మీరు ఎప్పుడైనా మీ పిల్లలు మీతో ఆడుతూ మీరు ఎప్పుడైనా నిద్ర పడుకున్నారా? అప్పుడు మీరు ఏం చేస్తారు? జోసెఫ్ రయాన్ ఆడుతూ నిద్ర పడుకున్నాడు ఏం చేస్తావా? ఏ లే 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 అంటావా? హలో, నేనేమంటా తెలుసా, నువ్వు చాలా అలిసిపోయి ఉన్నావేమో. వాక్యం ఏంటి సార్? తన ప్రియులను నిద్రించిన వారికి ఇచ్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ టూ టైర్డ్ కదా, ఇంకా ప్రతిరోజు ఇక్కడ టైర్డ్ అయిపోతున్నా నిద్రపోతున్నాడు కాదు. నిజంగా నువ్వు అలిసిపోయి ఉన్నావు, బ్రదర్ ఎఫ్ఎఫ్ఎస్ లాగా 22 hours పని చేసావు, ఒక గంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నావు. నేను అంటాను, ప్రభా ఈ రోజు నేను పడుకుంటానని ప్రశాంతంగా నువ్వు పడుకో. రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. దావీదు చెప్పి తన దేవతల పేరట ఎవరి పేరట? నీకు పని చేస్తున్నాం కదా, మన మీద పని చేయదు. ఇప్పుడు ఈ లోకంలో పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి తెలుసా? డూ యు నో మెనీ హ్యావ్ ద బిజినెసెస్, వాళ్ళ యొక్క బిజినెసెస్. ఓకే, హబిస్పెట్ ఫ్లైఓవర్ కట్టడం ఎంతమంది ఐడియా ఉంది? నేను ఇక్కడ ఎదుగుతూ ఉన్నాను. హబిస్పెట్ ఫ్లైఓవర్ కట్టకంటే ముందు ఆ ఫ్లైఓవర్ దగ్గర చాలా హత్యలు జరిగాయి. ఎస్, జరిగలేవా? నేను అంటే ఎందుకు అక్కడే జరగాలి? మా రోడ్డు మీద జరగకూడదా? రోడ్ ఎలా జరగకూడదా? మీరు తెలుసా, ఫ్లైఓవర్స్ కట్టేటప్పుడు అవ్వచ్చు, పెద్ద పెద్ద భవనాలు కట్టేటప్పుడు అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తారు సార్? మనుషులను బలి అర్పిస్తారు. మరి ముఖ్యంగా పసిపిల్లలను బలి అర్పిస్తారు. ఎంతమంది మీరు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ అంటే కొన్ని రీల్స్ మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పసిపిల్లలను అలా పడుకోబెట్టించేసి ఎవరో వాళ్ళు బయట నుంచి వస్తారు, వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు పీకున్న దగ్గర దొక్కుతూ ఉంటారు. చూసారా? నేను బెస్ట్ మీకు అన్నా, ఇది వాక్యంలో ఉన్నాడు, ఇది లోకంలో కూడా ఉన్నాను. నేను ఇక్కడ ఏం చదువుకో తెలుసుకున్నాను. నేను కేవలం నాకు చర్చ్, నా ఆఫీస్, నా హౌస్, లైఫ్ అంత సక్సెస్ఫుల్ ఉండదండి. ఈ లోకంలో ఏం జరుగుతున్నాయో కూడా నువ్వు దృష్టి పెట్టాలి. ఎందుకు? దాని ప్రకారంగా నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నీకు బాగా తెలుస్తుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అన్యులు సక్సెస్ఫుల్ అవడం కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే బలు అండి. హలో, బలు ప్రభు స్పందిస్తారా? మన ప్రభు స్పందించారు. బలు అంటే మనిచ్చే బలు గురించి మాట్లాడుతుంది, నరబలి గురించి మాట్లాడుతుంది. దేని స్పందిస్తాయా? ఊరేగించేస్తాయి. హలో, ఓకే సరే, దాని గురించి మీకు అవసరం లేదేమో. ఇప్పుడు నోవా అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, అబ్రహాం అవ్వచ్చు, వీళ్ళు ప్రతిసారి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్గా రోడ్ అంగీకరించేవారా? హలో, నేను అంటానండి, ఇప్పుడు మనము జూలై ఎంటర్ అవుతున్నాం. సో జూలై ఎంటర్ అయిన వెంటనే మనం చేసిన పని ఇస్తా ప్రోగ్రామ్ మనం బలు అర్పించాలి. ఏ బలు గురించి మాట్లాడుకోవాలి? నానా బలు గురించి అసలు మాట్లాడలేదు. హలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రైజ్. నీ స్తుతి గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఆఫ్ కోర్స్ ఆఫరింగ్స్ కూడా మనము ఆఫరింగ్ అంటే ఆఫరింగ్, మనం డబ్బులు ఇస్తాం కదా, ఏమంటాం? ఆఫరింగ్ అంటాం. ఎస్, అది కూడా ఒక ఆఫరింగే. కానీ నేనేమంటే బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద మంత్ ఆఫ్ జూన్, ఐ సే టు యు ఆల్, లెట్ us ఎంటర్ ఇన్ టు ద న్యూ మంత్ బై అవర్ ప్రైజ్. స్తుతితో మీ యొక్క నెలను ఆరంభించండి. ప్రైజ్ లార్డ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. నా దగ్గర నేను వచ్చామండి నలున. ఓకే, నా దగ్గర రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఓకే, నీకు గొలియాత్ ఏమన్నాడు? అసలు నేను మీ స్టార్టింగ్ చూడాలి. వాట్ ఇన్ అటరెన్స్, ఐ కమ్ బిఫోర్ యూ అందుకని అక్కడ చూడండి అని దావీదు చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. శపించని చెప్పండి. మీరు ఒక స్పిరిచువల్ విషయాలు అర్థం చేసుకోవాలి. గొలియాతు దావీదుని చంపకంటే ముందే తను ఏ విధంగా యుద్ధం చేస్తాడు సార్? తన యొక్క మాటలతో శపించెను. ప్రైజ్ ది లార్డ్. ద బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ ద వర్డ్స్ అండి. విన్నారు నా మాట? దావీదు అదే కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉంటాడు. హలో, గొలియాతు ఏమన్నాడు? నా దేవతల పేద వస్తున్నాను అన్నాడు.
శపిస్తున్నా అన్నాడు. అంటే గొలియాతు తెలుసు, నేను తిని శపించకుండా యుద్ధం చేస్తే చచ్చిపోతానన్న విషయం తెలుసు. అది ఏం చేస్తాడు, తన మాటలతో, హలో ఎంతమంది మాటలతో బెదిరించే వాళ్ళు ఉన్నారండి? హలో ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు బెదిరించకే దయచేసి, నువ్వు బెదిరించి జరిగిపోతే ఆ కార్యములు అనేసి. ప్రైజ్ ది లార్డ్. శాలరీ రావట్లేదా, నువ్వు బెదిరించి. ప్రైజ్ ది లార్డ్. సాఫ్ట్ ఉండే పనులు అవ్వండి. పక్కన చెప్పండి, సాఫ్ట్ ఉండే పనులు అని చెప్పండి. హలో పక్కన చెప్పండి, సాఫ్ట్ ఉండే పనులు అని చెప్పండి. సాతానుతో చాలా వైలెంట్ ఉండాలని చెప్పండి. సాతాను యొక్క ప్రజలతో చాలా వైలెంట్ ఉండాలని చెప్పండి. ఇక్కడ ఉన్న పురుషుల కోపం ఉందా? ఆ దేవుని పట్ల లక్ష్యం అంటే ఎంతమంది అంగీకరిస్తారండి? హలో ఏం లేదు. మీరు సాతాను చూపించకుండా మీ కుటుంబమే చూపిస్తున్నారు, మీ కుటుంబం ఓడిపోతుంది. అదే కోపం సాతాను చూపించడం అనుకోండి, మీ కుటుంబంలో చాలా సంబంధం కలిగి ఉంటారండి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఓకే కంటిన్యూ. దావీదు నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు ఓకే ఇక్కడ ఆలోచిస్తే గొలియాతు అలా మాటలు విసేసి అక్కడ నుంచోలేదు, దావీదు మీద వస్తున్నాడు. చెప్పండి, దావీదు మీద వస్తున్నాడు చెప్పండి. సమస్యలు నువ్వు వస్తావని వెయిట్ చేయవు, సమస్యలు దగ్గర వస్తావు అంటే. హలో నా మాట వింటున్నారా? సమస్యలు దగ్గర వస్తా ఉంటారు, పిలవపోయిన చుట్టూ ఇంటికి వస్తూ ఉంటారా? అలానే సమస్యలు ఇంటికి వస్తూ ఉంటారు. నువ్వేం చేయాలి? మంచిగా వాళ్ళకి హాస్పిటల్ ఇచ్చి నువ్వు పంపించాలి. మనుషులు అనుకోండి రాగా నీళ్ళు ఇచ్చి ఆహారం పెట్టి పంపించాలి. అదే సాధారణ అనారోగ్యం పేదరికం అనుకోండి ఏం చేయాలి? అట్టించాలి, తరిమేయాలి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. అయితే నీవు ఎన్నో వచ్చినామండి? 45. ఓకే. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఇప్పుడు వినండి. ఇప్పుడు నీ గురించో నా గురించో కాకుండా దావీదు యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరినైతే నమ్ముకుంటున్నాడో సైన్యముల అధిపతి యెహోవా పేరు ఏమైపోయింది తెలుసా? అక్కడ తృణీకరించబడింది. అంటే ద నేమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ ఇన్సల్టెడ్ ఇన్ ద బ్యాటిల్. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఊరుకోలేదు. ఓకే నేనేం చెప్తున్నాను, ఈ యొక్క జనరేషన్లో కూడా మన ప్రభు అంటే ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉండరు, ఉన్నారా? నువ్వేమంటావు? ఒక చంప ఒక చంప చూపించారు. దావీదు ఏం చేశాడు? నన్ను కాదు నా దేవుడు అంటావా అని మెరగలేదా? ఇప్పుడు నువ్వు ఏ విధంగా మెరగలుగుతావు? ఏమన్నా పోజ్ చేశారు అనుకోండి, నీ దేవుడు అది ఇది అని పెట్టినా నోరు కూర్చోక నీ దేవుడు అంటే వాళ్ళు చూపించు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళు దేవుడిని కించపరిచాక నేను చెప్తలేదు. నీ దేవుడు నిజమైన దేవుడు నువ్వు రుజువు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలి యొక్క బయలు దేవత దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? నా దేవుడు సజీవుడు ప్రూవ్ చేసుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఈ నెలలో మాట గుర్తు పెట్టుకోండి. God wants to prove that he is alive to this world through you. దేవుడు సజీవుడు అనే విషయము నీ ద్వారా నా ద్వారా ఈ ప్రజలకు రుజువు చూపించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సవాల్ దగ్గరకు వస్తుందా? నీ దేవుడు సజీవుడు అనే రుజువు నువ్వు ప్రజలు చూపించేదా గాక. More than you are interested to prove that God is alive కదా, he is interested in much. Praise the Lord. నా విషయం అర్థమైందా? నీ ద్వారా ప్రజలు దేవుడు తెలుసుకోవాలని ఆయన ఇంకా ఈగర్ వెయిట్ చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. ఎప్పుడండి సమస్య పరిష్కారం? ఎప్పుడు? ఈ రోజు అని చెప్పండి, ఈ గడి అని చెప్పండి, ఈ క్షణం అని చెప్పండి. నీ ప్రాబ్లం సొల్యూషన్ ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఆమెన్ చెప్తారా? ఈరోజు ఫస్ట్ కదా, శాలరీ ఏ రోజు పడుకోండి, ఈరోజు చెప్పండి. మీ దశమాలు పాటించి నాకు అర్థమవుతుంది. ఒక కంటిన్యూ. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి చూడండి. దావీదు ఏమన్నాడు? నేను యెహోవా పేరిట యుద్ధానికి వస్తాను. సో నువ్వు ఎప్పుడైతే యుద్ధం యెహోవాదే అన్నావు అనుకో, అప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆ పరిస్థితి నీ చేతిలోకి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తాం? వేసేసేయాలి. కంటిన్యూ. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నీ తలని ఏం చేస్తారంట? తెగవేతును. సరే, ఎంతమంది ఈ శత్రువులను పోవడాలనుకుంటున్నావు? యూ వాంట్ టు ఫైట్ యువర్ ఎనిమీస్? ఇంకా నువ్వు ఫైట్ చేయదా? అది కుదురుకోడరు, నిన్ను కుటుంబాన్ని మొత్తం వేస్తారా? హలో, నేను అంటాను, నువ్వు డీటెయిల్గా చెప్పాలి సాతాను ఏ విధంగా చంపుతావు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏమన్నాడు గొలియాతో? బిడ్డ నీ తలకి నరికేసి ఊరేగిస్తా అన్నాడు. హలో, నువ్వు భయపెట్టాలి. అనారోగ్యం వచ్చిననుకో నువ్వేం చెప్పాలి? నేను పంపిస్తా అనకూడదు, చంపేస్తా, నేను ఊరేగిస్తానని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని జీవితం చేసిన కార్యాలను నువ్వు చెప్తా ఉంటావో అదే ఊరేగింపండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు స్క్రిప్ట్ రాయండి. సాతాను మీరు ఏ విధంగా మీరు జయిస్తున్నారో స్క్రిప్ట్ రాయండి. అంటే సాతాను ప్రార్థన నేను ఓడిస్తానని రాయండి. సాతాను నాకు మాటలు నేను ఓడిస్తానని రాయండి. ప్రైజ్ ది లార్డ్. ఫాలో అవుతున్నారా? ఓకే, కంటిన్యూ. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని ఇప్పుడు ఏం చేస్తానన్నా ప్రూవ్ చేస్తాడు. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఈ నెల జూన్ లో నువ్వు ప్రూవ్ చేయబోతున్నావు. హలో, మన చర్చ్ లో దేవుడు ఉన్నాడా? ఈ నెల మనం ప్రూవ్ చేయబోతున్నాం అండి. నీలో దేవుడు ఉన్నాడా? ఈ నెల నువ్వు ప్రూవ్ చేయబోతున్నాం అండి. ప్రైజ్ ది లార్డ్. సే గాడ్ ఈజ్ ఇన్ మీ. దేవుడు నాలో ఉన్నాడు. ఓకే, కంటిన్యూ టు రీడ్. లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ప్రైజ్ లార్డ్. ఏ మాటలే. గొలియాత్ ఎలా అయితే ఇన్సల్ట్ చేశాడో అదే విధంగా దావీదు అన్నాడు, నువ్వు కాదు చంపేసి ఈ యొక్క పక్షులకి మృగాలు వేయడము, నేను చంపేసి మొత్తం వారందరినీ కూడా ఈ ఆకాశ పక్షులకు భూలోకంలో ఉన్న ప్రతి మృగం ఇస్తా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుర్తిస్తున్న సామెత, ఎవరితో వేసిన గొంతులో వారే పడతారు, అంతేనా? ఒకవేళ నీట్గా ఈ గొలియాతు నేను ఒక బుద్ధ చంపేస్తాను అనేసి దావీదు కంటే దావీదు ఏం చేసేవాడు? ఓ బుద్ధ చంపేసేవాడు. కానీ ఈ గొలియాతు బిల్డప్ ఏంటిది? అరే మా దేవత వస్తున్నాడు, వచ్చి నేను చంపేసి మొత్తం మా దేవతల్ని నేను ఫలానా పంచి పెడతాను. సో దావీదు నువ్వు అలా చెప్తావా? నేను అదే విధంగా చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, డిట్రీట్ అని చెప్పండి. కంటిన్యూ టు రీడ్. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధం ఎవరంట? చెప్పండి, యుద్ధం యెహోవాదే. సో ఎప్పుడైతే నువ్వు యుద్ధం యెహోవాదే అంటావో ప్రభువు ఏం చేస్తారు సార్? ఆ యుద్ధాన్ని మొత్తం నీ కంట్రోల్ తీసుకొచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే అన్నప్పుడు ఏమవుతుందో మీకు చెప్తున్నా, నీకు ఏదైతే చేయి జారిపోయిందో మళ్ళీ చేతిలోకి వస్తుందని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ అవకాశాలు ఇన్నాళ్ళు నువ్వు మిస్ అయిపోయావో నేను ప్రవచిస్తున్నాను, యుద్ధం యెహోవాదే. ఆ అవకాశాలన్నీ నీకు తెరవబడును గాక. ప్రైజ్ ది లార్డ్. టైం మనం రివర్స్ చేయొచ్చండి. నమ్మితే జరుగుతుందండి. కంటిన్యూ. ఆయన ఓకే ఓకే ఇక్కడ నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను. అరే మేము కూడా యవనస్తులా ఉంటే ఎంత బాగుంటున్నాం, మేము కూడా అలా పంచన చేయొచ్చు అని అనుకుంటున్నావా? నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుడు సమయంలో రివర్స్ చేయగలడని. అంటే నువ్వేదైతే సంవత్సరాలు నువ్వు దేవుడికి పరిచయం చేయకుండా కోల్పోయావో అవన్నీ ప్రభావం రివర్స్ చేయను గాక, అన్ని రివర్స్ చేయబడను గాక. అంటే నువ్వు నీకు ఏజ్ 60 అయినా నువ్వు 30 years యవనస్తుడుగా దేవుని యొక్క పరిచయం చేయదు గాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఓకే అతనికి ఎదురుగా పోగా దావీదు వాని ఎదుర్కొనుటకును ఓకే కంటిన్యూ.
తన సంచిలో చేసి అందులో నుండి ఓకే మీ సంచిలో ఏమున్నాయండి? హలో, దావీదునే ఫిజికల్ గా స్టోన్స్ పట్టుకున్నాడు. మన సంచిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ సంచిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ సంచిలో ఏముండాలి? నా తెలిసి చిన్నప్పుడు మా డాడీ వాక్యం చెప్పాడు, దేవుని యొక్క నామం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. ఆ సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో ఇసిరి ఆ ఫిలిస్తీయుడిని నుదుట కొట్టెను. ప్రైజ్ ది లార్డ్. అందులో చూడండి, నువ్వు నేను సాతానును వాడి యొక్క వాడు విసిరే ప్రతి ఒక్క సమస్యను ఎలా ఎదుర్కోవాలంటే ఆయన పేరు మన యొక్క మాటలు ఉచ్చరిస్తూ. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? యుద్ధ సమయంలో దయచేసి నోరు మూసుకోకండి. అప్పుడు ఇంకా నీ నోరు బాగా తెరవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన 1 నిమిషం 2 నిమిషాలు చేసే ఈ యొక్క 2 మినిట్స్ మ్యాగీ ప్రేయర్ సరిపో. హలీం ప్రేయర్స్ కావాలి మనకి. చెప్పండి పక్కన హలీం ప్రేయర్స్ కావాలని చెప్పండి. ఎంతసేపు పడుతుంది హలీం ఎంతసేపు పడుతుంది? 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ విధంగా ఈ నెల మనం ప్రార్థన చేయదు కాక మీరు పాస్టర్ ఏ ప్రార్థన నేర్పించారు? హలీం ప్రేయర్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ రీడ్. ఆ రాయి ఆయన నుదుట చొచ్చినందున వాడు నేల మీద ఎలా పడ్డాడంట? ఎవరైనా గట్టిగా దెబ్బలు అనుకోండి, ఇలా రివర్స్ పడతారా లేదా ఫ్రంట్ పడతారా? ఫ్రంట్ పడిన కారణం తెలుసా? నేను అనుకుంటాను ఎప్పుడైతే దావీదు రాయి ఇస్తున్నప్పుడు వెనకాల నుండి దేవతకు తండ్రి అని అనుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. పేరుకి నువ్వు కనపడుతున్నావు యుద్ధంలో, కానీ కనపడని దేవతలు కూడా నీ పక్షాన ఫైట్ చేస్తూ ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. నీ దేవత హైట్ ఎంత ఉందండి? ఒకరోజు కెన్నతీ హేగన్ గారి పక్కన దేవతలు కనబడ్డాయంట. ఒక్కొక్క దేవత ఎంత ఉందా సార్? అంతస్తు ఉంటుందంట. ఎంత ఉందండి? ఈ బిల్డింగ్ ఎంత అంత ఉందంట. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో అంతగా నీ పక్కన దేవతలు సమకూర్చబడతాయి అన్నమాట. నువ్వు ప్రార్థన 1 నిమిషం చేసావు అనుకో, సరే లీస్ట్ ప్రభు అంతకిచ్చిన దేవతలు ఎంతమంది అంటే 2 ఉంటారు మినిమం, ఓకేనా? కానీ నువ్వు ఆత్మకి ఎంత ఎదుగుతావో అంతలా నీ బాడీ గార్డ్స్ అంతా తయారవుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సో నేను ప్రభు చేస్తున్నాను, నీకు నాకు దేవతలు సైన్యంలో ఉంటుంది కాక. సో ఆ విధంగా నువ్వు ఎదుగుతావని. ఒక కంటే దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఓకే, కంటిన్యూ. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిస్తీయుని మీద నిల్చుండి వాని కత్తి వారదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఓకే, ఇప్పుడు దావీదు గొలియాతు తలను నరికేశాడంట. హలో, నా మాట వినండి. సాతాను ఏ వెపనస్థితిలో వస్తున్నాడో ఆ వెపనస్థులను సాతాను ఎదిరిస్తామండి. నువ్వు అనుకున్నావు కత్తి లేదు, బాణం లేదు, ఏం అవసరం లేదు. వాడు ప్రిపేర్ అయి ఉన్నాడు అక్కడ. వాళ్ళు యుద్ధంలో ఈ గొలియాతు ఏం చేస్తా ఉండొచ్చు? ఆ కత్తి బాగా నోడుతూ ఉన్నాడా? దావీదు అనాలి దూరం నుంచి, ఇంకా బాగా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నేను సాధన ఎంతలా కష్టపడి నేను నాశనం చేయాలనుకుంటుందో దాన్ని చాలా సులువుగా వాడికి ఎగనెస్ట్ నువ్వు యూజ్ చేయదు కాక. ప్రైజ్ ది లార్డ్. నా మాట నమ్మండి. సాధన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి నీది నాది విజయం అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్కన అడగండి, నీ దగ్గర వెపన్స్ ఉన్నాయని అడగండి. లేవా? పర్లేదు, సాధన దగ్గర వెపన్స్ వాడుకుందని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆగే వస్తున్నాను. వీళ్ళందరూ ఏం చేశారంట? ఇందాక వరకు మైక్లో అరుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఉన్నారా అని తప్పకి గొలియాతు ప్రజలు అందరూ ఏమైపోయారు? ప్రైజ్ ది లార్డ్.
నేను ప్రవచిస్తాను, ఈ నెలలో నువ్వు శత్రువుని తరమకుండానే నువ్వు పలికే మాటలు బట్టి వాడు పారిపోను గాక. ఓకే, కంటిన్యూ రీడ్. అప్పుడు ఇశ్రాయేలు వారును ఓకే, యూదా వారును లేచి జయము జయమని అరచుచు వావ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, లోయ వరకును షరాయిమును ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుముగా ఫిలిష్తీయులు హతులై. ఫిలిష్తీయులు ఏమైపోయారంట? హతులై. ఓకే, వినండి. యాజ్ ఎ లీడర్గా నువ్వేమైనా విజయం సాధించినప్పుడు నీ మెంబర్స్ ఏం చేస్తారు తెలుసా? నిన్ను ఫాలో అవుతారండి. హలో, యాజ్ ఎ లీడర్గా నువ్వే ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సువార్త వెళ్ళకుండా ఉన్నావు అనుకో, వాళ్ళు వెళ్ళరు. అదే ఒక్కసారి నీ విజయం చూసారనుకోండి, నిన్ను బట్టి వాళ్ళు ఇంకా పరిగెత్తాడు యుద్ధంలోకి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నీ మాట తిరిగి నీ జీవితంలో కాక. ఓకే, కంటిన్యూ టు రీడ్. షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. ఓకే, అప్పుడు ఇశ్రాయేలీయులు ఓకే, ఫిలిష్తీయులను తరుముట మాని ఇంటి వచ్చి డేరాలను దోచుకునేది. అది వీళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏం చేసిన నాకు ఇక్కడ ఎవరు చెప్తారండి? చెప్పులు 12 రూపీస్. ఇక్కడ ఇస్రాయేల్ యొక్క సైన్యము చేసిన ఒక మిస్టేక్ చెప్పండి. ఇది ఇప్పుడు ఏం చెప్పలేదు వాక్యంలో. ఈ మీరు బైబిల్ ఈ అధ్యాయాలు బాగా చదివితే ఇస్రాయేల్ చేసిన ఒక మిస్టేక్ ఉంది ఇంట్లో. ఏంటో మిస్టేక్? ఓకే, ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు పరిగెడతాం అంటే ఏమైపోయారంట? ఆగిపోయారంట. ఇది సంతోషంలో వదిలేశారు. కానీ మీరు చేసిన పని అంటే తెలుసా? ఆ ఫిలిష్తీయుల్ని పట్టుకొని మీరు బానిసగా మార్చుకోవాలి. హలో, అనేక సార్లు అదే చేస్తూ ఉంటాం మనం. సాధారణ ఇన్ని సంవత్సరాలుగా ఏదో సతాయించినప్పుడు ఏ స్థానంలో పోంటావు. నువ్వు కాన్సెప్ట్ మార్చేసేయి. పోనగా రమ్మను ఏం చేయాలి సార్? ఏది గందరగోళం పనులను చేసి అన్ని సెట్ చేయమని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హలో, నీరు రావట్లేదేమో, సాధన పని చేస్తుందేమో, నువ్వేం చెప్పాలి? వచ్చి తవ్వని చెప్పాలి. ఆమె చెప్తున్నారా? ట్రాఫిక్ మొత్తం వాడి వల్ల ఆగిపోయినా నువ్వేం చెప్పాలి? సాధన వచ్చి మొత్తం ట్రాఫిక్ అని క్లియర్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ రీడ్. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుల ఆయుధములను ఓకే తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చాడు. వావ్. సో దావీదు ఎక్కడికి వచ్చాడంట? ఎవరితో వచ్చాడంట? హలో, నేను అంటాను గొలియాతు తలకాయ ఎక్కడ మీ దగ్గర? ఇప్పుడు దావీదు గారు కలిసాం కదా, యుద్ధం యెహోవాదని. దెన్ వేర్ ఈస్ ద హెడ్ ఆఫ్ గొలియాత్? ఈ జూన్లో నువ్వు గెలిచినప్పుడు దేవుని చర్చేనా? ఈరోజు మీరు వెళ్తున్నాను, వచ్చే వారం మీ అందరి చేత గొలియాతు తలకాయ కనపడాలి. మీరు సాక్ష్యం తిరగాలని చెప్తున్నాను నేను. ఎవరి జీవితంలో గొలియాతుగా ఉన్నారు? ఏంటో సమస్య? వచ్చే వారం చెప్పాలి, పాస్టర్ గారు గొలియాతు తలకాయ తీసుకొచ్చని చెప్పాలి. బకీర్గాలు ఎన్ని మేక తలకాయ దొరికితే తెలియదు కానీ మీకు ఈ గొలియాతు తలకాయ వరకు తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పాలి, పాస్టర్ గారు లాస్ట్ వీక్ మొత్తం అనారోగ్యం ఉన్నాను, ఈ వారం నేను ఆరోగ్యంగా వచ్చని చెప్పాలి. నువ్వు చెప్పాలి, పాస్టర్ గారు ఆర్థిక ఇబ్బందులు, ఈ వారం నేను సమృద్ధిలో వచ్చని చెప్పాలి. సమాధానం లేదని ఇప్పుడు సమాధానం వచ్చని చెప్పాలి. జాబ్ లేదని జాబ్తో వచ్చానని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటికీ ముఖ్యం. ఫస్ట్ టైం అది నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ రీడ్. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట ఫస్ట్ టైం రావడానికి కారణం తెలుసా? నువ్వు చేతితో పడొచ్చిన గొలియాతు తలకాయ ఉండదు కాక. అర్థమవుతుందా? ఓకే, కంటిన్యూ రీడ్. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఓకే ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు యవని కుమారుడని అడగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణం తోడు నాకు తెలియదనెను. ఓకే. అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరి కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞయించెను. ఓకే, మీకు ఎవరో తెలియదేమో పైన అధికారులకు, కానీ అంటే నీ కోసం ఒక సీక్రెట్ మెసేంజర్స్ ని నీకు బాస్ అరేంజ్ చేసుకుని కాక. ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ప్రమోట్ తెలియలేదు, ఈ పేరెంట్ తెలియదే, వీళ్ళు గూగుల్ పే నంబర్ తెలియదు, ఫోన్ పే నంబర్ తెలియదు, ఎవరైనా కనుక్కోండి చెప్తే కాక. ప్రైజ్ ది లార్డ్.
ఓకే కంటిన్యూ. దావీదు ఫిలిష్తీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఓకే ఫిలిష్తీయుని తన చేతనుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. సౌలు అతన్ని చూసి చిన్నవాడా నీవెవరి కుమారుడు అని అడగగా దావీదు నేను బెత్లెహేముడైన యెషయాను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి నీ యొక్క ఫ్యామిలీ పేరు నిలబడను గాక. నిన్ను బట్టి నీ యొక్క ఊరు యొక్క పేరు నిలబడను గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే మీ తల్లిదండ్రులు మంచి పేరుని సంపాదించారేమో, కానీ యొక్క బ్రతుకు ద్వారా వాళ్ళ యొక్క పేరు ఇంకా మహిమకరమైన పేరుగా మార్చబడను గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మామ ఎవరైనా బాగా అడగమనుకోండి అడ్వకేట్ అంటారు, కానీ వీళ్ళు బ్రతుకున్న లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు ఏమని చెప్పాలి సార్? అడ్వకేట్ కాదండి, గ్లోరియస్ అడ్వకేట్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అది జోసెఫ్ బావ యొక్క ఫాదర్ అని చెప్పాలి. వింటారన్నమాట. ఇప్పుడు వరకు దావీదు ఎవరో వీళ్ళు తెలుసు, కానీ దావీదు బ్రతికిన తీరును బట్టి దావీదు యొక్క ఫాదర్ ఎవరో కూడా సౌలుకి వెళ్ళిందని మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. సో నేను ప్రవచిస్తున్నాను, మీ ద్వారా మీకు కుటుంబం యొక్క పేరు నిలబడను గాక, మీ ద్వారా మీకు ప్రాంతం యొక్క పేరు నిలబడను గాక, మీ ద్వారా మీకు దేశము విస్తరించును గాక. నుంచుందాం మనం. మీకు నేను 1 minute టైం ఇస్తాను. ఆ 1 minute లో 30 seconds ఎవరో గొలియాత్ అని గుర్తించండి. ఇంకా 30 seconds లో వాడి మీద ఇష్టడానికి రాళ్ళు ఎరుకోండి. ఓకేనా? లెట్స్ ప్రే. So think about the situations you are going through and so tough and hard. ప్రార్థన చేయండి. రిబా హస్సేకే లిబో హస్సో కోషిబా రాదడబా ఈనా హస్సో కోషిబా రాదడబా. అది ఆర్థిక ఇబ్బందా, లేకపోతే అనారోగ్యమా, లేకపోతే నీ సెల్ ఇంకా గ్రో అవుతలేదా, నువ్వు ప్రార్థన చేయించుండగా నేను అంటాను దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో నీకు నూతన ఆలోచన కలుగుగాక. రబా హస్సేకే లిబో కోషిబా ఓ రాదడబా హస్సో కోషిబా రాదడబా. In Jesus name. Praise the Lord. చెప్పండి, అంతా చేతుల పైకి చెప్పండి. వచ్చే వారము నేను సాక్ష్యం తిరిగి వస్తాను. Praise the Lord. సో మీ అందరికీ నేను చెప్తాను, ఈ వారం అంతా ఓకేనా, మీరు ఏది 3 months ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఉందో ఓకేనా, మీరు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చే వారము మనం కేవలము ఒక టెస్ట్ మనీ సర్వీస్ పెట్టుకుందాం. ప్రైజ్ లార్డ్. చెప్పాలి సిస్టర్ గ్లోరియస్ పాస్టర్ గారు ఇది నా యొక్క సాక్ష్యం అని చెప్పాలి. జోన్గా రావాలి, ఇది నా సాక్ష్యం అని చెప్పాలి. ప్రైజ్ లార్డ్. సో మీరు అలా మీరు అందరూ సిద్ధపడి వచ్చే వారం సంఘం వచ్చేది కాక. ప్రైజ్ లార్డ్. ఓకే, అందరం దేవుణ్ణి